హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని షేక్పేట్కి వచ్చేసాం. షేక్పేట్లోని నాగమణి గారి ఇంటికి వచ్చేసాం. నాగమణి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి మనల్ని ఆహ్వానించారు. మరి నాగమణి గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. మరి ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా, లెట్స్ గో. నాగమణి గారు నమస్తే అండి. సో మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు మీకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి అండి? చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి మొక్కలు ఎక్కడ కనపడినా తీసుకొచ్చి పెట్టడం అదొక హాబీ ఉంది. తర్వాత కొత్త వెరైటీ కనపడితే మాత్రం నర్సరీలో ఉన్న ఎవరింట్లో ఉన్నా అడిగి తీసుకొని కొన్ని తీసుకొచ్చి పెట్టి అలా ఉన్నది పోకూడదు, వెరైటీ ఎక్స్టింక్ట్ అవ్వకూడదు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. అందుకని ఇంకా మా హస్బెండ్ సహకారంతో మొక్కలు కనపడ్డాయని తెస్తూ ఉంటాము, పెడుతూ ఉంటాము. అయితే అంటే మీకు చిన్నప్పటి నుంచి అంటే మీరు ఎక్కడండి, అసలు ఎక్కడ ఉండే ఊరు? మాది గుంటూరు దగ్గర దోనేపూడి అండి. మీ ఫాదర్ వాళ్ళు అక్కడ చేసేవాళ్ళు, అట్లా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందా మీకు? లేదు, యాక్చువల్గా పేరెంట్స్ జాబ్, సో వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. పిల్లలమే చిన్నప్పటి నుంచి పిల్లలు అందరు, నాకు 4 తమ్ముళ్ళు, అందరం ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చి పెడుతూ ఉండేవాళ్ళం. యాక్చువల్ రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు పెడితే ఖాళీ చేసేటప్పటికి అది ఫ్రూట్స్ వచ్చేవి. మాకు అది చాలా అందరికి మనసులో ఇదైపోయింది. కాదు మనము మన ఓన్ లో పెట్టుకుందాము అలా అనుకునే వాళ్ళం. మాది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చదువులన్నీ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడున్నా మళ్ళీ రెంటెడ్ హౌసే ఉండింది. అక్కడే మేము ఇల్లు వెకేట్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్ళి మిగిలిన మొక్కలన్నీ తీసుకెళ్ళిపోయి పెట్టేసుకునే వాళ్ళు. ఎందుకంటే బేసిక్ గా మనం ఓన్ హౌస్ అయితే పెట్టుకొని ఉంటాం, కరెక్ట్ గా ఒక్కోసారి వికెట్ చేసే టైంకి మంచి కాయలు కాస్తాయి. అదే అయింది చాలా సార్లు, జామకాయలు దానిమ్మకాయలు అలా ఎన్నిసార్లు. మా తమ్ముళ్ళు అయితే ఇప్పుడు అంటారు మనం ఇంకా పెట్టుకోకూడదు అనుకున్నాము, కానీ నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. సో ఎందుకంటే బేసిక్లీ ఓన్ హౌస్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు సిటీలో ఏమైంది, ఓన్ హౌస్ అయినా కానీ ప్లాట్ ఏరియా తగ్గిపోయింది, మనకేమో అవును చెట్లు పెద్దవి పెట్టుకోవడానికి లేకుండా అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఊర్లో అయితే మనకి ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, మనం చక్కగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందుకే మిద్దె తోటలు స్టార్ట్ అయిపోయాయి. అందుకని అన్ని కింద ఎలుకలు, ఇక్కడ పక్క ప్లాట్స్ అన్ని వేకెంట్ ఉన్నాయి. సో కింద మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది. లేకపోతే ఉసిరి చెట్టు అవన్నీ కూడా ఉండేవి మాకు. ఇక లాభం లేదని మొత్తం పైకి షిఫ్ట్ చేసి కొన్ని బోన్సాయి చేసాం అనమాట. బోన్సాయి ఎందుకంటే పైన ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద గాలేవు కాబట్టి లేవు, అది బోన్సాయి కూడా బోన్సాయి. అది మా హస్బెండ్ మొత్తం బోన్సాయి పార్ట్. ఓకే. సో మరి ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? అంటే ఇక్కడ 5-6 ఇయర్స్ పైన అయిందండి. 5-6 ఇయర్స్ పైన. సో అంటే కింద ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి కింద ఉన్నాయని తీసుకొచ్చి పైన పెట్టారు. కింద మొత్తం కొంచెం ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్స్ కింద ఉంచుకున్నాము, మిగిలినవన్నీ పైకి షిఫ్ట్ చేసి రోజు ఒకసారి పైకి వచ్చి కిచెన్ కి పనికొచ్చే కరివేపాకు ఇలాంటివి, ఆకుకూరలు, ములగాకు ఇవన్నీ తీసుకెళ్లి చేసుకుంటాము ఆర్గానిక్ గా. మేము అసలు యూరియా అవన్నీ కూడా వేయమండి. మాకు ఈ కిచెన్ వేస్ట్ అంతా ఒక కుండలు ఉన్నాయి నా దగ్గర, దాంట్లో వేస్తాను. ఈ ఆకులు రాలినవి కూడా దాంట్లో ఎండబెట్టి పైన వేస్తాను. చాలా ఆవు పేడ కూడా తెప్పిస్తాను మా పాలబ్బాయితో. బయట నుంచి ఏం తీసుకొచ్చలేదు ఇంకా, అంటే ఏం కెమికల్స్ లేదు అసలు. అది వీటికి తెగులు వచ్చినా కూడా అది కొంతమంది చెప్పారు అన్నం సోక్ చేసి ఆ వాటర్ కొట్టేస్తే తెగులు పోతుందని, అది కూడా చేస్తాను. సూపర్. సో ఇక మనం షో మధ్యలో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. ఓకే. సో అలాగే ఎంత టైం స్పెండ్ చేస్తారు రోజు? రోజు అంతేం స్పెండ్ చేయము. యాక్చువల్గా వాటరింగ్ మాత్రం మా హస్బెండ్ చేస్తారు. నేను ఒక రౌండ్ వేసుకొని మొత్తం మొక్కలన్నీ చూసుకొని వాళ్ళు ఏమి చేంజెస్ ఉన్నాయి, ఏమైనా కొత్త మొగ్గలు వచ్చాయా, పూలు వచ్చాయా అని మొత్తం పురుగు వచ్చిందా అంతా చూసుకొని కొంచెం కరివేపాకు తీసుకొని వెళ్తాను. ఈవినింగ్ ఈయన వాటరింగ్ చేస్తారు. అంటే నార్మల్ గా
సమ్మర్ లో అయితే ఎన్నిసార్లు చేస్తారండి? సమ్మర్ లో వీటన్నిటికీ ఇక్కడ పందిర్ లాగా వేసేసి దీని మీద గ్రీన్ షీట్ వేసేస్తాము, మొక్కలన్నీ దాని కింద షిఫ్ట్ చేస్తాము. సో అప్పుడు కూడా ఒకసారి పెడితే సరిపోతుంది. ఈ రైనీ సీజన్ లో మోస్ట్లీ పెట్టకుండానే గడిచిపోతూ ఉంటది. వింటర్ లో ఒకసారి పెడితే సరిపోతుంది, ఆల్టర్నేట్ డే అలా. రైనీ సీజన్ లో కొంచెం చినుకుబడ్డ కాతే ఇది పైన కాబట్టి భూమిలో అయితే మొక్కలు అవే 2-3 days పెట్టకపోయినా ఏం కాదు. కుండీలు కాబట్టి రిటైన్ చేసుకోలేవు. సో దానికోసం కంపల్సరీ ఆల్టర్నేట్ డే అయినా పెట్టుకోవాల్సి వస్తుంది. భూమి డిఫరెంట్, భూమిలో పెట్టిన వాటి ప్లాట్ ఐడియల్ గా ఉంది. అక్కడ మొక్కలు మేము అక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టాము, ఊరికే ఎందుకులే అలా అనేసి. అలోవేరా అలాంటివి ఊరికే పెరుగుతాయి కదా, అది నీట్ గా చేపించి దాంట్లో కూడా ఊరికే అలోవేరా అలాంటివన్నీ గోరింటాకు అలాంటివి పెట్టాను. సో దానికి పెద్ద వాటరింగ్ అవసరం ఉండదు. సూపర్. సో మొత్తానికి అయితే మీ హస్బెండ్ హెల్ప్, ఆయన వాటరింగ్, వాటి బోన్స్ రైజ్ చేయడం అన్ని కూడా ఆయనే చూసుకుంటారు జాగ్రత్తగా. ఓకే ఫైన్, సూపర్ అండి. ఆయనతో కూడా మాట్లాడదాం. సో కంటిన్యూ చేస్తూ, ఆయన లెక్చరర్ ఇంకా బాగా మాట్లాడతారు. షూర్. షో కంటిన్యూ చేస్తూ మీ శ్రీవారిని కూడా మనం ఎంటర్ చేద్దాం. ఏం పేరండి మీ శ్రీవారి పేరు? రవికుమార్ గారు. ఫస్ట్ అయితే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం, మధ్యలో ఎంటర్ చేద్దాం. సో మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మన పెరటి కార్యక్రమంలో ఒక సెగ్మెంట్, అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో మనం ఒక సెగ్మెంట్ పెట్టామన్నమాట. ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మీ మిద్దె తోటలోంచి ఒక కాయ కానీ, పండు కానీ, పువ్వు కానీ, లేకపోతే ఆకు కానీ ఏదైనా చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయండి మనం క్వశ్చన్ వేస్తాం. సో వాళ్ళందరూ గెస్ట్ చేస్తూ ఉంటారు, ఆన్సర్ మనం ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. సో ఈనాటి మన ఎపిసోడ్ లో మీ మిద్దె తోటలో ఏ మొక్క చూపించి క్వశ్చన్ లాగా అడగబోతున్నాం. ఈ మొక్కను చూసి పేరు గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఆకు చూడండి, అలా పూలు కూడా ఉన్నాయి. పూలు ఓకే, చిన్న చిన్న పూలు కూడా ఉన్నాయి. సో గెస్ట్ చేయండి ఈ మొక్క ఏంటో. ఇది హింట్ ఏమన్నా ఇస్తారా? అంటే మనం పూల మొక్క ఎక్కువ దేవుడికి పూలు వాడుతూ ఉంటారు, దేవుడికి ఎక్కువ పూలు వాడుతుంటాం కాబట్టి ఈ మొక్క చూడండి, లైట్ చిన్న చిన్న పువ్వులు కూడా ఉన్నాయి. సో గెస్ట్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. ఓకేనా? ఓకే అండి, నాగమణి గారు ఎంటర్ అయిపోదాం తోటలోకి రండి. ఓకే నాగమణి గారు, కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే ఏ మొక్క పేరు చెప్తారు ఇప్పుడు మీరు? నేనైతే ఈ మామిడి చెట్టు గురించి చెప్తానండి. మామిడి ఎందుకంటే ఇది యాక్చువల్ గా ఏంటంటే మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో మామిడి పండే ఫ్రూట్ కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ అవుతుంది. అది మా మామిడి చెట్టు ఏంటంటే ఇది మనము పెట్టి అలా వచ్చింది కాదు, మేము టెంకలన్నీ ఫ్రూట్ కట్ చేశాక ఎరువులో వేసేస్తే వచ్చింది. సో మాకు దాన్ని మొక్కలకి ఎరువు వేసినప్పుడు అదే మొక్కగా వచ్చేసింది. అంటే స్పెషల్ గా మామిడి చెట్టు తేవడం కానీ జరగలేదు, దానంతట అదే. అందుకే కుండీ కూడా మార్చకుండా దాంట్లోనే ఉంచాం అనమాట. కాకపోతే ఇప్పుడు దీన్ని తీసి ఎక్కడైనా మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళ దగ్గర ఇద్దామని ఒక ఆలోచన ఉంది. సో బేసిక్ గా ఏంటి అంటే మనము మొక్క తెచ్చి పెట్టుకుంటాము, దాన్ని జాగ్రత్త చేస్తుంటాము, లేకుంటే పిక్క పెడతాము, అన్ని చేస్తుంటాం. కాకపోతే కిచెన్ వేస్టేజ్ ఏదైతే ఫ్రూట్ తిన్నాక పాలినేషన్ వస్తున్నాయి. సో ఫ్రూట్ తిన్నాక ఇలా వేసేస్తే వచ్చింది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బేసిక్ గా మనం పెట్టాల్సిన అవసరం లేకుండా దానంతటా అదే వచ్చింది కాబట్టి చాలా నాటు రకం స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి కింగ్ ఆఫ్ ది గార్డెన్ ఈజ్ ఈనాటి ఎపిసోడ్ లో మామిడి చెట్టు. దానంతటా అదే మొలుతుంది అనమాట, మనం 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 ఏం పెట్ట అవసరం లేకుండా. ఓకే అండి, కింగ్ ఆఫ్ ది గార్డెన్ ఈరోజు మీకు తెచ్చుదాం. ఇది యాలుక అండి, యాలుక చెట్టు. జస్ట్ ఆఫీస్ లో ఎవరికైనా అప్పుడప్పుడు ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మేము కొన్ని ప్లాంట్స్ ఇంట్లోవి అట్లా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాము. అలా ఒకసారి యాలుక తీసుకెళ్ళాం ఊరికే బయట కొని, తీసుకెళ్తే దానికి చాలా పిలకలు వచ్చేసాయి. సో తలా 2 తీసుకున్నాం అనమాట, తీసుకొచ్చి పెట్టాను. ఇది మనము యాలుకలు రాలేదు కానీ ఇప్పుడు మనం ఈ లీఫ్ ని మనం యాలకుల కిందలాగా టీలో అదంతా వాడుకోవచ్చు. ఇట్లా అంటే కూడా స్మెల్ వస్తుంది. మనం ఈ లీఫ్ ని టీలో అది యాలక్కాయ వేయకుండా ఇవి కూడా వేసుకోవచ్చు. లీవ్స్ ఎండిపోయిన అయినా వస్తుందండి, ప్రాబ్లం లేదా? ఏమీ అవ్వదండి. ఇది ఎండాకాలం అయిపోయింది జస్ట్ ఇప్పుడే కదా, అందుకని కొన్ని ఎండాయి. పైన చాలా గ్రీన్ గా కొంచెం 2 చినుకులు పడితే కూడా గ్రీన్ అయిపోతాయి మొక్కలు. కింద మొత్తం చూస్తే ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంది.
కాకపోతే అట్లున్నా కానీ బాగుంటుంది అనమాట. ఇది కొంచెం ఇది అండి గట్టి మొక్క, ఊరికే ఏమి డ్రై అయిపోదు, ఎండిపోదు. సో యాలకులు వస్తాయి ఎక్కడ వస్తాయండి దీనికి కింద నుంచి ఇట్లా యాలకులు వస్తాయండి, పూలు వస్తున్నాయి కానీ కాయలు ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాం యాలకాయలు కూడా రావాలని. ఎన్ని రోజులు ఏంటండి ఇది 3-4 years? 3-4 years. చాలా అందరి దగ్గర చూసాను, చాలా చోట్ల తక్కువ ఉంటాయి కానీ ఇక్కడ చాలా పెరుగుతుంది. ఓకే, సో దీంట్లో చిన్న ఈ బకెట్ లో పెట్టేశారు, చిన్న బకెట్. ఎక్కువ క్యాంటీన్ లో వేస్ట్ గా ఉండే బకెట్స్ అన్ని వేస్ట్ అవుతాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టేస్తాం. ఎందుకంటే మనం గార్డెనింగ్ చేయాలంటే అందరు పాట్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇలా కూడా ఇంట్లో వేస్ట్ ఉన్నాయి కూడా చూస్ చేస్తాం. ఇది మందారం అండి, మందారం. ఇప్పుడు కొంచెం మొన్న కట్ చేసాము, అన్ని సమ్మర్ లో డ్రై అయిపోతాయి అందుకని లీవ్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఇదేమో ఇట్లా తిరుగుతూ ఉంటది, ఫ్లవర్స్ వస్తాయి, బాగుంటది. ఇది కూడా ఇట్లా రౌండ్ గా తిరుగుతూ ఉంటది, ఫ్లవర్ వచ్చి వైట్ వస్తుంది. వేరే చోట ఉంది, చూపిస్తాను దీన్ని. ఇది చామంతి. సో చామంతి యాక్చువల్ గా మధ్యలో అక్కడక్కడ చామంతి చెట్లు, బంతి చెట్లు పెడుతూ ఉంటారు, మధ్యలో ఉన్నాయి అవి. అక్కడ మన కనకాంబరం, వెనకాల కనకాంబరం ఉంది, లిల్లీ ఉంది, ఎల్లో కనకాంబరం ఉంది, లిల్లీ ఉంది. సో అవి గింజలు పడి అవే వస్తూ ఉంటాయి, మేము ఇంకా పీకం అనమాట. ఆ మొక్కలు అలా పెరుగుతూ ఉండి అక్కడక్కడ పూలు వచ్చేస్తూ ఉంటే అందంగా అనిపిస్తుంది గార్డెన్ లో. అవి అంటే ఆటోమేటిక్ గా అవే వస్తూ ఉంటాయి. కొన్ని సేవ్ చేస్తాను సీడ్స్, అవి ఎవరికైనా ఇవ్వడానికి సేవ్ చేస్తాను. సో ఫస్ట్ ఏదైతే మన కూరగాయ మొక్కలు కానీ ఫ్రూట్ కానీ, ఫస్ట్ కూరగాయ మొక్కలు స్పెషల్ గా ఏదైనా ఫస్ట్ వచ్చిన సీడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటారు కదండి, దాన్ని సేవ్ చేయాలి అంటుంటారు కదా. మేము అలా కొన్ని బీరకాయ, సొరకాయ అలాంటివి కొన్ని చేస్తాను. మోస్ట్లీ మొక్కలుగా ఉండే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ మిద్దె తోట ఉన్న వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం అలా చేస్తాను. మీ తోటలో నేను చూసింది అంటే పాలినేషన్ కోసం బటర్ఫ్లైస్ బాగా వస్తున్నాయి, చాలా తిరుగుతున్నాయి, బాగా వస్తాయి. అంటే ఎల్లో కలర్ ఫ్లవర్ ఉండేలాగా చూసుకోమని చెప్పారు. సో మేము కొన్ని ఎల్లోవి ఆవాలవి కూడా వేస్తాను. సో ఆవాలు గింజలు అవి ఉంటాయి కదా, వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. బటర్ఫ్లైస్ పక్క ప్లాట్ నుంచి కూడా చాలా వస్తాయి. బేసిక్ గా ఈ మనం బంతి పూలు మేము బంతి కూడా పెట్టాను, బంతి కూడా ఉంది. ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. ఇదేమో బోగన్ విల్లా. సో ఇవి పెరగడం మనకి ప్లేస్ చాలా కావాలి కాబట్టి మేము బోన్సాయి చేసాము. ఇది ఫ్లవర్ వచ్చేటప్పుడు ఇట్లా చెట్టు నిండా వచ్చేస్తుంది. బోన్సాయి అయిపోయింది ఇది. ఓకే, సో ఈ బోన్సాయి ఇవంతా కూడా చూసుకునేది మీ హస్బెండ్? అవునండి. ఓకే, దీని గురించి చాలా మందికి బోన్సాయి ఎలా చేయాలి ఏంటి అని కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అదే ఆయన బాగా చెప్తారు. సార్ వచ్చాక ఎంటర్ అవుతారు షోలకి, ఆయనతో అడిగి క్లియర్ గా మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే ఇది చాలా పెద్దగా అయిపోతుంది, చిన్న దానికి ఇన్ని పూలు వస్తాయి చూడండి, చెట్టు నిండా వస్తాయండి పూలు వెరైటీగా. మనకి కింద ప్లేస్ ఎక్కువగా ఉంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఎప్పుడైతే మీదకి వస్తామో మాక్సిమం బోన్సాయి చేసుకుంటే మనకు కావాల్సిన ఇల్లు వస్తుంది, ఫ్రూటింగ్ పువ్వులు కానీ చక్కగా వస్తాయి. ఇలా చిన్న దాంట్లో ఎంత చిన్న పాట్ ఉందండి, సూపర్, చాలా చక్కగా చేస్తారు. ఓకే, సో పక్కన ఇది రాధా మాధవ్ అండి. ఇది ఫ్లవర్స్ వస్తాయి ఇప్పుడైతే లేవు కానీ చాలా అందంగా ఉంటాయి. కింద ఒక కలర్ వచ్చి పైన ఒక కలర్ వచ్చి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇది వంగ చెట్టు, 2-3 ఉంటే సమ్మర్ లో కొంచెం పోయాయి. కాకపోతే ఇవి మనకి దీని కాయలు ఒక రోజు ఒక పూట కర్రీ అవుతుంది ఎప్పుడైనా కట్ చేసుకుంటే మనకి. సో ఇందులో వంగలు చాలా రకాలు ఉంటాయి కదండి. ఇది బ్లాక్ దండి, బ్లాక్. దీని కాయలు ఉన్నాయి. వదిలేసారా సీడ్ కోసం లేకుంటే నార్మల్? లేదు, ముదిరితే వదిలేస్తాను, ముదిరకుండా మిస్ అయితే మాత్రం తీసుకుంటాను. సో ఇలానే గార్డెనర్స్ ఎవరైతే ఉంటారో చూస్తూ ఏమైనా ఆకు టక్కున తీసి పక్కన పడేస్తారు, ఇలా వెళ్తూ చూసుకుంటూ పట్టణ తీసేస్తారు. ఓకే, సో ఇక్కడండి ఇది మందారం. దీని కింద చూడండి, దీంట్లో కొన్ని లిల్లీలు ఉన్నాయి, కొన్ని గంగబాయిల చెట్లు కూడా వచ్చేస్తాయి ఇట్లా. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ ఆకులన్నీ తీసి కర్రీ చేస్తా ఉంటాము. ఒక దాంట్లోనే పెట్టుకోవచ్చు, వచ్చేస్తాయి. అవి వచ్చినవి మాత్రం అదే తీయము. కిచెన్ వేస్టేజ్ అంటే ఏమేమి వేస్తారండి? మన కిచెన్ లో పీల్స్ అవన్నీ తీసేసి ఒక దాంట్లో పెట్టుకుని ఉంచుకుంటాం ఎవ్రీడే. అది నెక్స్ట్ డే తీసుకొచ్చి మనకు ఒక కుండ తీసుకుంటాను, పాత కుండలు
కుండలు చేసే వాళ్ళ దగ్గర ఊరికే ఐడియల్ గా ఉంటాయి, ఎవరు వాడరు కాబట్టి అవి తీసుకొచ్చి దాని కింద డ్రై లీవ్స్ వేసి దానిపైన కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ డ్రై లీవ్స్ వేయడం అంతే. ఇంకేం పెద్ద పనేం ఉండదు దానికి. మనం ఆ చెత్త వాడికి ఇచ్చి ఆ డబ్బాలు వేసుకెళ్ళి పాపం వాడి హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని అవన్నీ ఒక కుండలో వేసుకుంటూ వెళ్తాను. వాళ్ళు కూడా నాకు కుండలు రీజనబుల్ గా ఇస్తారు. మీరు దీని ఒక పర్పస్ కి వాడుతున్నారు కదా, మీరు యూజ్ చేసుకోండి, ఎక్స్ట్రా ఇంకో కుండ తీసుకెళ్ళండి కావాలంటే. నేను 2-3 ప్లేసెస్ లో పెట్టేస్తాను కంఫర్టబుల్ గా వేయడానికి అన్నట్టు. సో ఎట్లా అండి, ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మనం ఫస్ట్ మీరు ఎండుటాకులు వేస్తారు, దానిపైన కిచెన్ లో వచ్చిన ఏదైతే మనం తొక్కలు తీస్తామో, సొరకాయ, బీరకాయ, ఉల్లిపాయ ఇవన్నీ తొక్కలు తీసి అవి వేస్తాం, మళ్ళీ దానిపైన ఎండుటాకులు వేస్తారు. ఎన్ని రోజులు ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా? అది కనీసం సీజన్ బట్టి ఉంటదండి. సమ్మర్ అయితే వితిన్ 1 month అయిపోతుంది. హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా ఇది ఫర్మెంట్ అయిపోతుంది, కుళ్ళిపోతుంది తొందరగా. అది ఆ జ్యూస్ అంతా కింద ఆకులు పీల్చేసుకుంటాయి, ఇవి కూడా ఎండిపోతాయి. మధ్యలో ఒకసారి కలపాలి, ఒక రాడ్ లాంటిది ఏమన్నా పెట్టుకొని కలిపేసుకుంటూ ఉంటే ఇంకా కొంచెం బాగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వచ్చినట్టే దాన్ని మొత్తం తీయాలి, లేకపోతే జ్యూస్ జ్యూస్ తీయము. ఆ వచ్చినట్టు జ్యూస్ తీస్తే డైరెక్ట్ గా మొక్కలకి వేసేస్తాయి. జ్యూస్ అయితే డైరెక్ట్ వేయచ్చు, వాటర్ కలిపేసి మనం వాటరింగ్ చేసేటప్పుడు వాటరింగ్ తో పాటు ఈ జ్యూస్ కూడా కలిపి వేసుకోవచ్చు. అదంతా మళ్ళీ గ్రైండ్ చేయడం అదంతా ఎందుకని నేనైతే ఇలా కుండలో వేసేసి అన్ని కుండలో బాగా నానిన తర్వాత అది తిప్పుతాను. డ్రై అయితే మనకి మట్టి లాగా స్మెల్ వచ్చేస్తుంది, దాంట్లో ఇక ఏమి స్మెల్ అదేమి ఉండదు, కంపోస్ట్ లాగా అయిపోతుంది. ఇట్లా చేత్తో ఇలా కూడా అన్నా ఏం తెలియదు మనకి. మొత్తం డ్రై అయిపోవాలండి, కొద్దిగా పచ్చిగా తేమ ఉండాలి. తేమ అంటే ఒకసారి మనకి ఏంటంటే చాలా మంది డౌట్ ఉంటుంది, ఇంట్లో కిచెన్ వేస్టేజ్ అంటే ఏం చేయాలి? నేను కొంతమంది చూసాను డైరెక్ట్ కిచెన్ వేస్టేజ్ తీసుకొచ్చి కూడా వేస్తే మనకి పురుగులు అవి వస్తాయండి. పురుగులు వస్తాయి, ఎందుకంటే దానికి డ్రై అవ్వదు కదా, దాన్ని అది కొంచెం డ్రై అవ్వనియాలి, కొంచెం తేమ ఉండాలి. లేకపోతే గ్రైండ్ చేసి పోయడం అనేది ఈజీ మెథడ్. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో ప్లేస్ ఉండదు కదండి వాళ్ళకి, అందుకని వాళ్ళు డ్రై అవ్వనిస్తే మంచిది. రైట్. అంటే మనం ఆకులు ఎండుటాకులు వేసి దానిపైన కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో అది వేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేసి, లేదు మనకి పెద్ద ఉంది ఓకే మనకి ఇంకా పెద్ద ట్యాంక్ ఉందంటే మళ్ళీ దాన్ని ఇంకో లేయర్ లాగా వేసుకుంటూ వెళ్ళడం. కొద్దిగా ఉంటే దాన్ని మనం కొన్ని రోజులు కొద్దిగా తిప్పితే అది కొద్దిగా అంటే మట్టి లాగా అయిపోతుంది. మాయిశ్చర్ ఉండి ఇట్లా అనుకుంటే అది గుప్పడి మన దగ్గర ఉంది, అది కూడా చూపిద్దాం. తప్పకుండా. ఇది జేడ్ ప్లాంట్ అండి. ఇది మామూలుగా గిఫ్ట్కి అలా వాడుతూ ఉంటాము. ఇది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది 5 years అలా అయిపోయింది, చాలా పెద్దగా కూడా అయిపోయినాయి మా దగ్గర కొన్ని. సో ఎవరికైనా రిటైర్ అవుతున్నప్పుడు అప్పుడు మేము ఇవి మంచి కుండీలు తీసుకొచ్చి ఇవి పెట్టేసి ఇస్తూ ఉంటాము. గుడ్ ఐడియా అండి యాక్చువల్గా అందరికి. ఇది జస్ట్ పెట్టాను, అడీనియం అంటారు. సో అడీనియంలో 2 రకాలు ఉంటాయి, ముద్దగా ఉంటాయి, సింగిల్ ఉంటాయి. సింగిల్ వాటికి కాయలు వస్తాయి, ఆ కాయల నుంచి విత్తనాలు వస్తాయి, మనం అవి పెడితే మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే అవి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే 2-3 years తర్వాత కానీ ఇవ్వలేము మంచి షేప్ రావడానికి. సో జస్ట్ ఆ కొమ్మలు పెట్టాను, బల్బు చక్కగా రావాలి, టైం పడుతుంది, 2-3 years పడుతుంది. వాటిని బట్టి దాని వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడండి కరివేపాకు ఇది పైన కట్ చేయాలండి, కట్ చేస్తేనే పక్క నుంచి కొమ్మలు వస్తాయి. సో ఇలా కట్ అయింది, ఈ మధ్య చేసాము. సో రోజు మా పెరట్లో కరివేపాకే వాడతాను నేను. కరివేపాకు అయితే ఎక్కడ సో ఇలా కట్ చేసేయాలండి. ఇలా కట్ చేస్తే సైడ్ నుంచి ఇలా కొమ్మలు వచ్చేస్తాయి. అంటే ఈ ప్రాసెస్ కరెక్ట్ గా ఎక్కడైనా ఎడ్జ్ ని కట్ చేయాలి, ఎక్కడైనా కట్ చేస్తే దాని పక్క నుంచి కొమ్మలు వచ్చేస్తాయి. ఎక్కడ కట్ చేస్తాం దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ కట్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఇటు గొప్పతనం ఏంటంటే మనం ఎంత కట్ చేసినా అది దాని పక్క నుంచి మళ్ళీ పిలకలు తెచ్చుకుంటాం. మామూలుగా వేరే ఏదైనా దెబ్బ తగిలితే మనం దాన్ని తీసుకోలేము, కానీ మొక్క మాత్రం మాట్లాడలేదు కానీ దాన్ని అది మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటది, మళ్ళీ చక్కగా పెరుగుతూ ఉంటది. ఈ విషయంలో మాత్రం మొక్కల గురించి నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. చాలా ఇప్పుడు మనకి చిన్న దెబ్బ తగిలిందని మనం అయిపోతాం, ఆగిపోయి అది బాధపడిపోయి అలా అవుతాం. కానీ మొక్కలు ఎంత బాధపడతాయి మనకు తెలీదు, కాకపోతే అవి చక్కగా మళ్ళీ
నేను ఉంటాను ఏం కాదు అన్న లాగా చక్కగా వచ్చేస్తుంటాయి. మొక్కలతో ఇంటరాక్ట్ అవుతారండి? మొక్కలు ఎప్పుడైనా మీకు ఇంటరాక్ట్ అయినట్టు అనిపిస్తుందండి. వచ్చి అలా టచ్ చేయాలని చాలా ఉంటది. ఒక రోజు కూడా అంటే చూడకుండా ఉండలేము, వచ్చి అన్ని చూసుకొని వెళ్తామే. ఎంత పనున్నా ఏదున్నా కానీ ఒక 5 minutes అన్న అలా వచ్చి ఒక మొత్తం గార్డెన్ లో తిరిగేసి వెళ్తాం. చాలా మంది ఉంటారండి మన గార్డెనర్స్ అందరు కూడా. మొక్కలతోటి మేము మాట్లాడతామండి, వచ్చేటప్పుడు అవి చూస్తే ఇలా కదులుతూ మమ్మల్ని పలకరించినట్టు అనిపిస్తాయి. వాటిని ఇవి కూడా ఇంకోటండి, రెగ్యులర్ గా వాటర్ ఎవరెవరు చేస్తారో వాళ్ళు వాటర్ వేస్తేనే బాగుంటాయి, మిగతా వేరే వాళ్ళతో ఇస్తే అంత ఉండవు అంటారు కదా. అది వాళ్ళ ఫీలింగ్, ఎవరినైనా పాపం అవి యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకుంటా. ఓకే ఓకే. వాళ్ళకి ఏంటంటే సాటిస్ఫాక్షన్, నేను కరెక్ట్ గా ఇస్తున్నాను అనేది ఉంటది అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే యాక్చువల్ గా వాళ్ళకి సొంతది కాబట్టి మనం జాగ్రత్తగా చేస్తాం. ఎవరైనా వేరే వాళ్ళు పని వాళ్ళ మీద ఎప్పుడైనా వదిలిపెడితే వాళ్ళు సప్పట్లో పోసేస్తారు కదా. అదే వేసే విధానంలో మార్పు ఉంటది. కాకపోతే మనము లేనప్పుడు ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు కదా, వచ్చినప్పుడు ఫీల్ అవుతాం. అది మాత్రం ఉంది. ఎవరో ఒకరు చెప్పేసి వెళ్తాం కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 1-2 days, కానీ రాగానే కొంచెం మొక్కలు డల్ గా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంటుంది. వాస్తవం. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ చెప్తారా? ఇది చుక్క మల్లె అండి. ఈ పూలు దేవుళ్ళకి ఎక్కువగా పెడుతూ ఉంటారు. చుక్క మల్లె. చుక్క మల్లె నిత్యం పూస్తుంది ఇది. ఓకే, సో చుక్క మల్లె అంటే ఇట్లా మధ్యలో డాట్ ఉంది చుక్క మల్లె అండి. అందుకని ఓకే, ఇలా మధ్యలో ఇలా డాట్ ఉంది కనుక చుక్క మల్లె రెగ్యులర్ దేవుడికి వాడతాం. గుత్తులుగా వస్తాయి. ఇప్పుడు కొంచెం అయిపోయాయి. ఓకే, సీజన్ అంటే ఏమైనా ఉంటుందండి? ఎప్పుడు నిత్యం పూస్తాయండి. నిత్యం పూస్తాయి. ఓకే, అయితే గుత్తులుగా వస్తాయి. ఓకే, సో పూజకి మీరు ఇవే వాడతారు ఎక్కువగా? ఓకే, సో ఆన్సర్ ఇస్ చుక్క మల్లె నిత్యం పూస్తుంది. నిత్యం మల్లె లాగా అనిపించింది, చుక్క మల్లె నిత్యం పూస్తుంది కాబట్టి ఆన్సర్ ఇస్ చుక్క మల్లె. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి చెట్టుని మాకు పరిచయం చేశారు, మొక్కని. అండ్ అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా, అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.